ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాసులకు వస్తున్నాం. బైబిల్ స్టడీలో ఈ విధంగా మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమకి వందనాలు. దయగల తండ్రి, మెట్టుకు మా బాధ్యతల్లో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చుంటున్నారు. మీ నమ్మకత్వం, మీ విశ్వాసతను మీరు మాకు కనబరుస్తూ వచ్చుంటున్నారు. వందనాలు. ఆరంభిస్తున్న పరిచయలో అధిక వహించండి, మీరు మహిమ పొందండి. ప్రభా, మెట్టుకు మొదటి ప్రార్థన ప్రేమ గల తండ్రిలో సహాయం చేస్తున్న విధానానికి వందనాలు. అదేవిధంగా పాటల్లో సాయం చేయండి, వాద్యంలో సాయం చేయండి. బయలుపట్నంలో కూడా మీ వాక్యం మీరు మాకు బయలుపరచండి. యాకోబుకు మీ వాక్యం బయలుపరిచినట్లు మీ వాక్యము మాకు మీరు బయలుపరుస్తురండి, నేర్పిస్తురండి, తెలియజేస్తురండి. ప్రేంగల తండ్రి, మెటుకు ఎట్లు మోసే ఎదుట ప్రభా నేను కనికరం గల దేవుడను, ప్రేంగల తండ్రి నేను ఎవరిని కనికరించినో వాడిని కనికరించిందని మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి మీ మాటలు ప్రేంగల తండ్రి మెటుకు మా ఇళ్ళలో కూడా జ్ఞాపకం చేసుకుని మీ కనికరము ప్రభావ, మీ దయ వాసులతలు మా మీద సమృద్ధిగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. మరొకసారి మీ పాదంలో సముఖంలో నుంచోడానికి అర్హత లేని అయోగ్యులు మనం అయోగ్యులను ఒప్పుకుంటూ ప్రాణాత్మ దేహంలందు నిబంధన ప్రోక్షణకు వస్తూ పరిచయం దీవించమని, అధ్యక్ష వహించమని, 6 నుంచి అంతవరకు దేవుడిగా ఉండమని, నీవే నీ ప్రజలతో మాట్లాడమని, మీరే మహిం పొందమని ఓ ప్రభా మెటుకు అట్లు చర్చను మా ప్రియుల మట్టు మీద తీస్తూ మార్గంలో జనం తోడ్పెట్టి తీర్చమని, ఇంకా ఇల్లేదా కాలే పనిచేస్తున్న వారు 2 తలంపుల మధ్య ప్రభా తారాసపడుతున్న వారిని దర్శించి దేని మందిరానికి నేను ప్రేమ చేతను బలవంతం చేసి తీసుకురమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రార్థన ఆలకించినందుకే కృతజ్ఞతలు చెల్లించి, బలహీనంగా ఉన్నటువంటి వారిని కూడా కనికరించి మీ గాయపడిన హస్తంతో తాకి పూర్ణ స్వస్థత ఇచ్చి తీసుకొని రమ్మని, ఐజాక్ కావ్యాన్ని కూడా వారి వివాహంలో పరిశుద్ధంలో జతపరిచినారు. ఇది నన్ను రిసెప్షన్లో సహాయపడినారు. వందనాలు. వారి కుటుంబ జీవితాన్ని అన్యోన్యమైనదిగా, ఆనందదాయకమైనదిగా, దీవెనకరమైనదిగా, రంగల తండ్రి తృప్తికరమైనదిగా, మేళ్ళతో నిండినదిగా, ప్రభా ఆనంద సంతోషములతో నిండినదిగా మీరు చేయమని వేడుకుంటూ, ఇరు కుటుంబాలను కూడా మీరు ఆస్వాదించమని వేడుకుంటూ, మెట్టుకు మీ తగిన సమయంలో మేము కూడా కలుసుకుని ఆనందించి కృపయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో కృతజ్ఞత చెల్లించి స్తుతించి దీనమైన సత్వినంతో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కనికరం దైన కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి. మహాసమాజావు యేసు బహు విశాలుడవు నీవు అని పాడు.
189, 189, 187, 189, 127, 187, 189, 187. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. ప్రభు నీవే నాదు జీవము, నేను పూర్తిగా మృతుడను. దాచబడితిని నీ యందు, స్థిరపరచితివి నన్ను. ప్రభు నీవే నాదు జీవము, నేను పూర్తిగా మృతుడను. దాచబడితిని నీ యందు, స్థిరపరచితివి నన్ను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. సర్వశ్రేష్ఠుండా ప్రభువా, సర్వప్రధానుండవు నీవే. నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను. సర్వశ్రేష్ఠుండా ప్రభువా, సర్వప్రధానుడవు నీవే. నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్నాను. నీవే శిరోమణివి ప్రభో, ఆర్భాటించి స్తుతించెదను. నీవే శిరోమణివి ప్రభో, ఆర్భాటించి స్తుతించెదను. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. నాయందున్న ప్రభువా నీవే, శుభ నిరీక్షణైతివి. వేగవచ్చుచున్నానని నా ఆశాధికంబగుచుండే. నాదు నాయందున్న ప్రభువా నీవే, శుభ నిరీక్షణైతివి. వేగవచ్చుచున్నవని నా ఆశాధికంబగుచుండే. సంధింతు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతులనర్పించి. సంధింతు ప్రభు నిన్ను మహా సంతోష స్తుతులనర్పించి. మహాసమజావో యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమజావో యేసు,
బహు విశాలుడవు నీవు. ప్రభు నీవే విజయుండవు, మరణము జయించితివి. సర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవి. ప్రభు నీవే విజయుండవు, మరణము జయించితివి. సర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవి. నిన్ను బట్టి జయించెదను, దీనుడనై భజించెదను. నిన్ను బట్టి జయించెదను, దీనుడనై భజించెదను. మహాసమజాओ యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమజాओ యేసు, బహు విశాలుడవు నీవు. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. మహాసమజాओ యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమజాओ యేసు, బహు విశాలుడవు నీవు. వాటి సంఖ్య 481, కొత్త దాంట్లో 477. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. పాట సంఖ్య 481, 477. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరం
వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు. నేర్పించుము ఎల్లప్పుడు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను. ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతం, నిజ స్వరూపమును చూపించు. నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా. నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు
ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నా హృదయములోని చెడు తాళంబులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తాళంబులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమ కొరకేగా నీదు మహిమ కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడుచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు వాటి సంఖ్య 547, 541. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడిచెదం. 547, 541. 547, 541. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము.
తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఇబ్బందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువనెను. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. దారి తొలగక గురి యొద్దకే యేసునే చూచి నడచెదము. దారి తొలగక గురి యొద్దకే యేసునే చూచి నడచెదము. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదరు. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు చేదము. తన రాజ్యములో మనము చేరెదము. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటం పొందెదము. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము
చేరదము, మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరదము, మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మన రాజ్యములో మనము చేరదము. బైబిల్ ఎత్తి బైబిల్ కోర్స్ పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Chalan. ఆదికాండం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు మార్చి అందరం కలిసి చదువుకుంటాం. జెనిసిస్ చాప్టర్ 49, ఆదికాండం 49 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ ఫ్రమ్ బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 49 verses 1 and 2. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ప్రేమ కలిగిన దేవుడి లేఖనాన్ని మన కొరకై దీవించునుగాక. అదేవిధంగా పేతురు రాసినటువంటి పత్రికలో నుంచి కూడా మనము మాటను చదువుకుని మరి ప్రార్థన ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 1వ వచనం. 1 Peter 1st chapter 1st verse. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ప్రభు సాయం కొరకే ప్రార్థన చేస్తాం. తండ్రి వందనాలు, మీ పాసునికి వస్తున్నాం. పాటలు మీరు సహాయపడినారు, వాద్యంలో సహాయపడినారు. వందనాలు. చేరొచ్చిన మా ప్రియులు బట్టి మీరు స్థిస్తూ ఈ సేవ మా కొరికి ఆస్వాదించము, మాతో మాట్లాడము, సంధించము. చిన్న లేఖన భాగాలు మా కొరికి ఆస్వాదించి ప్రభా మా అవసరం కొలిది మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని సంధించమని, మమ్మల్ని దర్శించమని. ఘనమైన యేసుక్రీస్తు ప్రభువారైతే శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మెటుకు మేము అక్కరగల ప్రజలం ప్రభా, మేము అసంపూర్ణులం ప్రభా, మేము తప్పైన వారం ప్రభా, మేము ప్రభా మిమ్మల్ని సంపూర్ణంగా ఇంకా ఎరగనటువంటి వారము కనుక ప్రభా మేము ఇంకా మీ స్వరూపంలోనికి మార్చబడినట్లు మమ్మల్ని దర్శించము. మా మధ్య మీ బలమైన సన్నిధి ఉంచము, మీ ఆత్మ సన్నిధి ఉంచము. తెరమణ ఆకాశం దయచేయము ప్రభా. చేరుచున్న ప్రతి ఒక్కరి అక్కర కొలిది మీరే దర్శించి మాట్లాడి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపించుకుంటూ ఇంతవరకు సహాయపడిన మీ ప్రేమకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి దీన మనస్సు అత్వినయంతో ప్రభా మరి జీవితం గారిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. ఇంకా కూడా సంపూర్ణ ఆరోగ్యము, పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రభా. ముట్టండి, బాగు చేయండి, లేవనెత్తండి. ముందున్న పరిచర్య బాధ్యతల్లో మీరు బలపరిచి మీరు వాడుకునండి. ఎంగళ తండ్రి అట్లా మీ దాసుని దీర్ఘాయుష్మంతుని గురించి మీరు మహిమ పొందండి. ఇంతవరకు సహాయపడిన మీ ప్రేమకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో స్తుతించి వందనం చెల్లించి నిష్ప్రయోజన మీ దాసునని, నా అంతటి నేనేమి మీ ప్రజలకు ఇవ్వజాలనని ఒప్పుకొంచు కేవలం మీ పాదంలో ఆశ్రయిస్తూ నీ ప్రజల సమయము దీవెనకరంగా ఉన్నట్లు నన్ను కూడా మేలుకై
మీ ప్రేమలో మీకున్న ప్రేమను బట్టి, మీ ప్రేమలో మీకున్న కనికరంను బట్టి జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా సిలువ చాటును మరుపరిచి మీకు నా మహిమార్థమై మీ నోటి వాడుకొనమని ప్రార్థన ఆలకించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తే యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మరి యాకోబు యొక్క అనుభవాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి యాకోబు యొక్క భవిష్యత్తు జ్ఞాన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు యొక్క భవిష్యత్తు జ్ఞాన అనుభవము బయటకు తన కుమారులని సిద్ధపరచడానికి సహాయపడుతూ వచ్చింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అట్లనే ఈ బైబిల్ గ్రంథంలో అనేక మంది భవిష్యత్ జ్ఞానము కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి వారి యొక్క భవిష్యత్ జ్ఞానము అనేక తరాలు సిద్ధపడడానికి, ఆత్మీయంగా సిద్ధపడడానికి సహాయపడుతూ ఉంది. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి మరి గ్రంథాలు అనేకములు ఉన్నాయి, ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలు అనేకములు ఉన్నాయి. అయితే ప్రాముఖ్యంగా మనం చూస్తే మరి ఈ లోకం యొక్క అంతాన్ని, అంత మాత్రమే కాదు, మానవుని యొక్క అంతాన్ని అంత మాత్రమే కాదు, మరి కొత్త సృష్టిని గురించి తెలియజేసేటువంటి మెటుకు ప్రవచనంతో కూడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది ప్రకటన గ్రంథము. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఆ గ్రంథము కూడా భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి రాయబడినటువంటిది. చూద్దాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మొదటి 3 వచనాలు మార్చి చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసునైన యోహానుకు వాటిని సూచించెను. 2వ వచనం. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, సంభవించినటువంటి సంగతులను గురించి కాదు, కానీ ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. త్వరలో సంభవించబోయేటువంటి సంగతులు అంటే సమీప భవిష్యత్తుని గురించి తెలియజేస్తూ ఉన్నాయి, నియర్ ఫ్యూచర్. కాబట్టి త్వరలో సంభవింపబోయేటువంటి సంగతులు. కాబట్టి సంభవింపబోయేటువంటి సంగతులు అంటే టెల్లింగ్ అబౌట్ ద ఫ్యూచర్ విజ్డమ్. కాబట్టి మన భవిష్యత్తు జ్ఞానం, కాబట్టి ఫ్యూచర్ విజ్డమ్, కాబట్టి భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం. మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క సంభవింపబోయే సంగతులను మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి ఈ సంభవమైనటువంటి సంగతులను తన దాసులకు దేవుడు కనబరుస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే ఈ భవిష్యత్తు జ్ఞానాన్ని మనము పొందగలము. అందుకే రాయబడతా ఉంది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు తన దాసులకు కనపరచుటకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ఈ యొక్క భవిష్యత్తు జ్ఞానం. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథం మనం చూస్తే మెటుకు దేవుడు ఎట్లు తాను సంఘాన్ని కొనుపోనయించున్నాడు, ఎట్లు తిరిగి ఈ భూమి మీద అనేకమైనటువంటి మరి పరిస్థితులు సంభవింపనయించున్నాయో, ఎట్లు పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతూ ఉంటున్నాయో, అంత మాత్రమే కాదు, ఎట్లు సంఘము కొనుపోబడి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు మరి సంతోషకరమైన సమయాన్ని గడిపినట్టు ఉన్నారు. దాని తర్వాత తిరిగి మనం చూస్తున్నాం 1000 ఏళ్ల పరిపాలన గురించి. దాని తర్వాత మనం చూస్తూ ఉంటున్నాము మరి తిరిగి ధవళ సింహాసన తీర్పుని గురించి, నూతన సృష్టిని గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథము అనేక విషయాలను సూచిస్తాను. కాబట్టి అదేవిధంగా ఈ భవిష్యత్తు జ్ఞానము ఏ విధంగా మనకు సహాయపడుతూ ఉంది, మనం సిద్ధపడడానికి, ప్రభువుకు రాకడ కొరకు మనం సిద్ధపడడానికి ఈ భవిష్యత్తు జ్ఞానము మనకి సహాయపడేదిగా ఉంది. అందుకే ఆదికాండము 49వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము, యాకోబు
భవిష్యత్తు జ్ఞానంతో నింపబడినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే ఇప్పుడు తన పిల్లలను పిలిచి మీకు సంభవింపబోయే సంగతులను నేను మీకు ఏం చేస్తాను, తెలియజేస్తాను. 49 మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించట్లేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాను. ప్రణగంధం 1 వచనంలో కూడా ఇదే మాట, ఇదే అర్థం ఇచ్చేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సంగతులు త్వరలో సంభవింపనైనవి, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని ఏం చేసినాడంట, సూచించెను, లేకపోతే తెలియచేసెను, లేకపోతే కనపరచెను, లేకపోతే విశుద్ధపరచెను, లేకపోతే బయలుపరచెను. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం సంభవింపబోయేటువంటి సంగతులు. ఇదే మాట దేవుడు యోహానుతో చెప్తా ఉన్నాడు. ఇదే మాట యాకోబు తన కుమారులతో చెప్తాడు. సంభవింపబోయే వాటిని, త్వరలో సంభవింపబోయే వాటిని నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి నేటి దినాల్లో మరి మనము కూడా ఈ యొక్క భవిష్యత్తు జ్ఞానంతో నింపబడవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఈ భవిష్యత్తు జ్ఞానము ద్వారా నింపబట్ట ద్వారా మనం సిద్ధపడగలము. అంత మాత్రమే కాదు, మనం ఇతరులను కూడా సిద్ధపరచగలిగే వారంగా ఉంటాము. కాబట్టి మరి మత్తయి సువార్తను మొదలుకొని ప్రకటన వరకు ఆ 27 పుస్తకాల్లో మనం చూస్తే ఎన్నో ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మరి అపోస్తులైనటువంటి శిష్యుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అంత మాత్రమే కాదు దేవుని ప్రజల ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు మనము చూడవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకు బుద్ధి వచ్చుట కొరకు, లేకపోతే మనము సిద్ధపడడం కోసము, ప్రాముఖ్యం మనం సిద్ధపడడం కోసము మన కొరకై రాయబడతా వచ్చి ఉంటా ఉన్నాయి. సరే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఏమనంటే, అబ్రహాము ఆ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఏం చేశాడంట, ఎదురు చూచెను. కాబట్టి అబ్రహాము పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కోసము మరి అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చి ఉంటా ఉన్నాడు. ఎప్పటి నుంచి, తను పిలువబడినటువంటి దినం మొదలుకొని మరి మరి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మరి దేనికి దేవుడు శిల్పియు మరి నిర్మాణకులు ఏంటున్నారు, మరి ఆ పట్టణం కొరకు మరి వారు మరి ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి 10వ వచనం, హెబ్రీ 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాను. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కాబట్టి అబ్రహాము భవిష్యత్తులో తను ఏ పట్టణంలో ఉండనంటున్నాడో ఆ పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి హీ నోస్ హిస్ డెస్టినీ. తను ఏ పట్టణంలో, ఏ దేశంలో, ఎటువంటి దేశంలో, ఎటువంటి పట్టణంలో ఉండనంటున్నాడో అబ్రహాము వెరీ వెల్ న్యూ ద ప్లేస్ వేర్ ఈస్ గోయింగ్ టు డ్వెల్. ఆయన ఎక్కడ ఉండనంటున్నాడో దాని గురించి ఎరిగినటువంటి వాడు ఉన్నాడు. ఈ లోకంలో మరి తమ యొక్క మరి నివాస స్థలం ఎరగనటువంటి వారు చాలామంది ఉన్నారు. తమ నివాస స్థలం ఎరగని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకి తెలిసినట్లుగానే 2 నివాస స్థలాలు, శాశ్వతమైన నివాస స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, ఒకటి పాతాళం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వారు మరి శాంతికరమైన, సమాధానకరమైన, సంతోషకరమైన ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడేవారుగా ఉంటున్నారు. ఈ భవిష్యత్తు జ్ఞానం లేనటువంటి వారు ఈ లోకంలో శరీరాశలతో, లోకాశలతో నిండుకొని మరి పాతాళం అనేటువంటి మరి నివాస స్థలానికి వారు దిగిపోవచ్చున్నారు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, భవిష్యత్తు జ్ఞానమును సిద్ధపడడానికి నీకు అవసరము మరి దేవుని గురించినటువంటి జ్ఞానము, దేవుని గురించి తెలియశక్యమైనటువంటి జ్ఞానము, ఆయన సిద్ధపరిచినటువంటి ఆ పట్టణం గురించినటువంటి జ్ఞానం, ఆయన సిద్ధపరిచినటువంటి రక్షణను గురించినటువంటి జ్ఞానము మరి మనకి ఎంతో అవసరమైనదిగా ఉంటా ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అబ్రహాము ఆ పునాదులు కలిగినటువంటి మరి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ కోసము మనం కూడా మరి ఆ రక్షణ యొక్క జ్ఞానమును మనం కూడా సంపూర్ణంగా మనం చూడాలి, మనం ఎరగవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అందుకే మరి లూకాసు వార్తలో అందుకే
సీమోన్ అంటా ఉన్నాడు ఏమంటే, నువ్వు సిద్ధపరిచినటువంటి రక్షణను ఏం చేస్తున్నాను, నేను కనులారా చూచుచున్నాను. చదండి లూకాసు వార్త 2వ అధ్యాయం 29 చదండి. నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానం నీ దాసుని పోనిచుచున్నావు. నువ్వు సకల ప్రదేశాన్ని నువ్వు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచేతనే. ఈ రక్షణ ఏంటంట, అన్యజనులకు ఎవరంట, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగు, ఇశ్రాయేలుకి ఏంటంట ఆయన మహిమ. కాబట్టి మహిమ వెలుగు అయినటువంటి రక్షణ, ఆయన రక్షణ అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రక్షణ జ్ఞానము మనం సంపూర్ణంగా ఎరగవలసినటువంటి వారం గురించున్నాం. ఒకవేళ మనం ఈ భవిష్యత్ జ్ఞానంను ఎరగకుండా మనం జీవిస్తే మరి మనం నష్టపోయేటువంటి వారంగా ఉంటాము. కాబట్టి మరి నష్టపోయేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి అందుకే ప్రభు అంటున్నాడు, మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను గురించి ఇస్తున్నటువంటి ఒక సాక్ష్యమును మనం చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలుకి ఏం లేదంట, తెలివి లేదు. నా జనులు ఏం చేయరంట, యోచింపరు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి దేవుని ప్రజలు తెలివి లేని వారుగా మరి ఉంటా ఉన్నారు, జ్ఞానం లేని వారుగా ఉంటా ఉన్నారు. ఇది మరి మన జీవితాలని ఎంతో నష్టపరిచేదిగా ఉంటా ఉన్నది, మనల్ని నష్టపరిచేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి దేవుని రక్షణార్థమైనటువంటి జ్ఞానంను మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. దేవుని యొక్క రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. రక్షణార్థమైన జ్ఞానము, ఆ రాజ్యం గురించినటువంటి జ్ఞానమును మనము ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే అటు అనుభవంలోనికి వస్తామో మనం సిద్ధపడతాము. అంత మాత్రమే కాదు, ఇతరులను కూడా మనము సిద్ధపరిచేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అటువంటి అనుభవంలోనికి వచ్చేటికై మళ్ళీ ప్రభు అటువంటి అనుభవంలోనికి రావాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా ఉంది, ఆ మాట కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఆమోసు గ్రంథం చూడండి. సరే, దేవుని ప్రజలు దేవుని జ్ఞానంతో నింపబడాల్సినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. మరి అనేక సార్లు ఈ జ్ఞానమును మనం ఎరగకే మనం నష్టపోయేటువంటి వారంగా, శత్రువు చేతిలో మరి నష్టపోయేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారిని నశించుచున్నారు, నువ్వు జ్ఞానం విసర్జించున్నావు గనక కాబట్టి మనం చూస్తున్నాం, జ్ఞానం లేని కారణం చేత మనం ఏమైపోతున్నామంటే నశించేటువంటి వారంగా ఉంటా ఉన్నాం. జ్ఞానం లేని కారణం చేత దేవుని చేతిలో వాడబడలేని వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుని జ్ఞానంతో మనము నింపబడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. మరి క్రీస్తు యేసు జ్ఞానంతో నింపబడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చూడండి, దేవుడు తన రక్షణార్థమైనటువంటి జ్ఞానము, క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము, ఆ రాజ్యం గురించినటువంటి జ్ఞానంతో మనం నింపబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. 6వ అధ్యాయము హోషేయ గ్రంథము 6వ వచనం.
నేను బలిని కోరను కానీ కనికరంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఎటువంటిదంట ఇష్టం. దేవునికి ఇష్టమైంది మన జీవితంలో దేవుడు చూడాలనుకుంటున్నది ఏంటి అంటే, దేవుడు తన జ్ఞానాన్ని మన జీవితంలో చూడాలనుకుంటున్నాడు. మనకు అన్నిటి గురించి జ్ఞానం ఉంటుంది, అన్నిటి గురించి. లోకంలో మరి రాజకీయాల గురించినట్టు జ్ఞానం ఉంటుంది. దాని తర్వాత డబ్బులు ఎట్లా సంపాదించాలో జ్ఞానం ఉంటుంది. దాని తర్వాత చదువులో జ్ఞానం సంపాదిస్తాం, అన్ని జ్ఞానాలు సంపాదిస్తాం. కానీ దేవుని గురించినటువంటి జ్ఞానము మరి సంపాదించే విషయంలో తక్కువ పడేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. ఇక్కడ అపోజిట్ పౌలు ఒక మాట ఇక్కడ రాయబడతాను చూడండి. 19వ వచనం, దేవుని గురించి తెలియశక్యమైన దాని గురించి అక్కడ రాయబడతాను. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య ఏమైందంట, విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విశుద్ధపరిచిన. 20వ వచనం, కాబట్టి మనం చూస్తున్నాం ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరుచున్నది కనుక వారు నిరుత్రులై ఉన్నారు. కాబట్టి దేవుని గురించి తెలియశక్యమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు విశదపరిచినాడు మానవులకి. మరి ఆ జ్ఞానాన్ని మరి మనం కూడా పొందవలసిన వారు ఉంటున్నాం. అందుకే అపోజిట్ పౌలు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, క్రీస్తు యేసుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నేను సమస్తము నష్టంగాను పెంటతో సమానంగాను నేను ఎంచుకొనుచున్నాను. చూడండి 7వ వచనము 8వ వచనం, 3వ అధ్యాయం ఫిలిప్పీ 3:7-8. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తం నష్టంగా ఎంచుకొంచున్నాను. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్రంలో నానీతిని గాక కాబట్టి మనం చూస్తుంటున్నాం క్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. నీకు రక్షణార్థమైన జ్ఞానం ఉంది కొద్ది వరకు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో కన్యక గర్భంలో జన్మించినాడు, కలువరిలో బలిగా అర్పించబడినాడు, ఆ జ్ఞానం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రక్షకుడుగా వచ్చి ఉంటున్నాడు. కేవలం నీకు మాత్రమే కాదు, లోకమంతటికి రక్షకుడుగా వచ్చి ఉంటా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకమంతటికి రక్షణార్థంగా ఆయన పుట్టి ఉంటా ఉన్నాడు. మరి ఈ లోకమంతటికి రక్షణ కలగాలంటే మరి మనం ఎంతో ప్రయాసపడవలసినటువంటి వారం ఉంటున్నాం. మరి దేవుడు కలిగినటువంటి ఆ విశాలమైనటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. మరి మన మనసులు ఎంతవరకు అయితే సంకుచితంగా ఉంటాయో అంతవరకు మనము దేవుని చిత్తంను జరిగించలేని వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తం చేటికై ఇటు జ్ఞానము మనకి ఎంతో అవసరమైనదిగా ఉంటా ఉన్నది. కనుక ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం మరి ఇప్పుడు క్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము ఈయన సమస్తం నష్టంతో పెంటతో సమానంగా ఎంచుకుంటా ఉన్నాడు, క్రయం చెల్లిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానం సంపాదించాలి అంటే క్రయం చెల్లించాలి. రక్షణార్థమైన జ్ఞానము, మరి క్రీస్తుని గురించిన జ్ఞానము, ఆయన రాజ్యం గురించిన జ్ఞానము, అంత మాత్రమే కాదు ఆయన అధికారమును ఆయన ఆధిపత్యమును గురించినటువంటి జ్ఞానం. యేసుప్రభువారు రక్షకుడుగా వచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు రెండవసారి ఆయన ఈ భూలోకంలోనికి తీర్పరిగా రానై ఉంటా ఉన్నాడు, సమస్తానికి తీర్పు తీర్చుడికై. నీతిగల న్యాయాధిపతి అంట ఇప్పుడు వాకిట నిల్చున్నాడంట. మొట్టమొదటి తీర్పు ఎక్కడి నుంచి ఆరంభమవుద్దంట? దేవుని ఇంటిలోనే మొట్టమొదటి తీర్పు ఆరంభమవుద్దంట. కాబట్టి దేవుని తీర్పు మొట్టమొదటిగా దేవుని ఇంటిలోనే ఆరంభమవుతుంది. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం మనము చాలా చింత లేని వారముగా మరి మనము చాలాసార్లు మనం ఉంటాం, చింత లేని వారముగా మనం ఉంటాం, చాలాసార్లు ఎంతో భయం లేని వారంగా ఉంటాం. దేవుని ఇంటిలోనే తీర్పు మొట్టమొదటిగా ఆరంభమైంది, మొట్టమొదటి తీర్పు ఆరంభమైంది. 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనం.
తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే, కాబట్టి మనం చూస్తున్నాం అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైనటువంటి వారి సంగతి ఏమో. కాబట్టి దేవుని ఇంటి దగ్గరనే ఆరంభమైంది తీర్పు. కాబట్టి దేవుని ఇంటిలోనే మరి దేవుని మొట్టమొదటి తీర్పు ఆరంభమయ్యేదిగా ఉంటాం అన్నది. కాబట్టి అందుకు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, కొరింథీ సంఘానికి రాస్తూ, మరి మనం ఒకరోజు దేవదూతలకి తీర్పు తీర్చాల్సినటువంటి వారము అయితే మరి అనేక సార్లు కొన్ని అల్పమైనటువంటి సంగతుల విషయంలో మనం సరి చేసుకోవడానికి లేకపోతే తీర్పు తీర్చుకోవడానికి మనం సిద్ధంగా లేం. ఎందుకంటే మన బలహీనతలు, మన యొక్క అవిధేయతలు మనకి అడ్డుపడతా ఉన్నాయి. మనం తగ్గించుకుంటే ఎట్లా చూడండి. 1 కొరింథీ 6 అధ్యాయం 1 కొరింథీ 6 అధ్యాయం 3-4 వచ్చిన కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎంత మాత్రమే కాదు, 2వ వచనంలో కూడా రాయబడతా ఉంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, పడిపోయిన దేవదూతలకే మనం ఒకరోజు తీర్పు తీర్చవలసినటువంటి వారం. అయితే అనేక సార్లు మనము ఈ జీవన సంబంధం వ్యాజ్యములు మనకు కలిగినప్పుడు మనము ఏం చేస్తున్నామంటే, తృణీకరింపబడిన వారు లేకపోతే దేవుని ఏర్పాటులో లేని వారి దగ్గరికి మనము వ్యాజ్యములు తీర్చుకోవడానికి మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఎందుకు బయట వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాము, ఎందుకు బయట వాళ్ళ దగ్గరికి తీర్పుల కోసం మనం వెళ్తూ ఉన్నాము సమస్యలు వచ్చినప్పుడు. ఎందుకంటే మన మధ్యలో దేవుని జ్ఞానంతో నింపబడ్డవారు లేరు గనక అనేక సార్లు మనం ఏం చేస్తున్నామంటే బయట వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ వారు చెప్పినా దానికి లోబడ్డానికి మనకి ఇష్టం లేదు గనక మనం ఏం చేస్తున్నామంటే వెలుపట ఉన్న వారి దగ్గరికి, తృణీకరింపబడిన వారి దగ్గరికి, మనము దేవుని ఎరగనటువంటి వారి దగ్గరికి, అవిశ్వాసుల దగ్గరికి వెళ్తాను. 6వ వచనంలో అందుకే రాయబడింది, అయితే సహోదరుడు మీద వ్యాజ్యమాడుచున్నాడు. మరి అవిశ్వాసులు ఎదుటనే ఏం చేస్తున్నారంట, మరి వ్యాజ్యమాడుచున్నారు. కాబట్టి మనం చూస్తుంటాం 7వ వచనం, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులు నపహరింపబడనిచ్చుట మేలు కాదా? కాబట్టి మనం చూస్తుంటున్నాం అనేక సార్లు. ఎంత మాత్రమే కాదు, 8వ వచనం, అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు. 9, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదు. మోసపోకుడి, జారులైనను, విగ్రహార్థికులైన, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు ఏం గారంట, వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. జ్ఞానం లేని వారు, సంఘములలో సమస్యలు, 7 దినాల్లో అనేకమైన పరిస్థితులు, మరి వాటిని సరిచేసుకోలేనటువంటి పరిస్థితులు, విధేయత చూపించలేని పరిస్థితులు. కారణం ఏంటి అంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం లేదు, రక్షణార్థమైనటువంటి జ్ఞానం లేదు, మరి రక్షణను గురించినటువంటి, మహిమను గురించినటువంటి, జీవమును గురించినటువంటి, క్రీస్తును గురించినటువంటి, నిరీక్షణను గురించినటువంటి, దేవుని రాజ్యంను గురించినటువంటి జ్ఞానం లేదు. అందుకే ఈ జ్ఞానం కొదువైంది కనుకనే ఇప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, మేము పరిపూర్ణుల మధ్యలో దేవుని జ్ఞానమును ఏం చేస్తున్నాం, మేము బోధించుచున్నాము. చూడండి 1 కొరింథీ 2వ అధ్యాయం 6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్యలో ఏం చేస్తున్నాం, మేము జ్ఞానమును బోధించుచున్నాం. ఏం పరిపూర్ణత? వీరి పరిపూర్ణత, వీరికి మరి
ఆత్మ సంబంధమైన పరిపూర్ణత ఉంది కొంతమందికి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిపూర్ణుల మధ్యలో మేము ఏం చేస్తున్నాము? జ్ఞానమును బోధించుచున్నామా. చదవండి. అది లోక జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానం మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే. దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం ఏం చేస్తున్నాడంట? నియమిస్తూ వచ్చింటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి ఈ యొక్క పరిపూర్ణులైనటువంటి వారి మధ్యలో జ్ఞానంను బోధిస్తున్నారు. ఏం జ్ఞానం ఇది? లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, ఇది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానమైనటువంటి క్రీస్తును వారు బోధిస్తూ వచ్చి ఉంటున్నారు. కాబట్టి సంగమా, సిద్ధపడడానికి జ్ఞానం ఎంతో అవసరము. సిద్ధపడడానికి ఏం జ్ఞానం అవసరం నీకు? డబ్బును మరి రూపాయిని 10 రూపాయలు చేసే జ్ఞానం కాదు, మరి దేవుని గురించినటువంటి జ్ఞానము, ఆయన రాజ్యం గురించిన జ్ఞానం, మహిమను గురించిన, జీవమును గురించిన, మెటుకు ఆయన అధికారమును గురించిన, మరి ఆయన ద్వారా కలుగు నిరీక్షణ గురించినటువంటి జ్ఞానం ఎంతో అవసరమైనది కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఈ భవిష్యత్తు జ్ఞానము మరి కలిగినటువంటి ద్వారా మనము సిద్ధపడగలము, ఇతరులను మనము సిద్ధపరచగలము. కాబట్టి ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథాలలో చెప్పబడినట్లుగా ఈ ప్రవచన వాక్యముల ద్వారా మనం సిద్ధపడగలిగే వారంగా ఉంటున్నాం. అందుకే ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును విని దాన్ని గైకొనువాడును ఏమైనాడంట? ధాన్యుడు. చదవండి. సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారిని ఏమైనారంట? ధన్యులు. ఎందుకంటే మరి ఈ ప్రవచన వాక్యములను చదివినప్పుడు దేవుడు వారికి ఆ జ్ఞానమును, భవిష్యత్తు గురించినటువంటి జ్ఞానమును దేవుడు వారికి అనుగ్రహించి అడుగుంటున్నాడు. ఆ జ్ఞానం చేత మనం సరి చేసుకుని, చక్కపరుచుకొని మనం సిద్ధపడటకు సహాయపడేవిగా ఉంటా ఉన్నాయి లేఖనాలు. మరి అట్లు సిద్ధపడటకే దేవుడి యొక్క ప్రవచనాత్మకమైనటువంటి భవిష్యత్తు జ్ఞానమును మనకు అనుగ్రహించేటువంటి, సంభవింపబోయే సంగతులను గురించినటువంటి భవిష్యత్తు జ్ఞానమును మనకు అనుగ్రహించేటువంటి ఈ ప్రవచనాత్మకమైనటువంటి లేఖనాలని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కారణం ఏంటి అంటే, మనం సిద్ధపడడం కోసము, అవసరమైన భవిష్యత్తు జ్ఞానాన్ని పొందుకోవడం కోసము దేవుడు ఈ యొక్క విషయాలను, ప్రవచనాత్మకమైనటువంటి విషయాలను మనకి అనుగ్రహిస్తూ వచ్చున్నాడు. కాబట్టి ఇదే సంగతిని యాకోబు అంటా ఉన్నాడు తన పిల్లలతో, మరి యాకోబు కుమారులారా మీరు కూడి రండి, మీరు కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి అని చెప్తా ఉన్నాడు. యాకోబు జీవితంలో ఎంతో పరివర్తనను మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ఆయన జీవితంలో ఎన్నో మార్పులు. ఇంట్లో ఒక రకంగా ఉన్నాడు, మరి తను 16లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాడు, తను మరి పెనియేలు అనుభవం దాటి వెళ్ళిన తర్వాత ఇంకొక నూతనమైన వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు జీవితంలో సంపూర్ణమైనటువంటి మార్పును మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుని జ్ఞానముతో నింపబడినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు, దేవుని జ్ఞానం. అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, మనం చూసాం, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించండి, మీ తండ్రి అయినా యాకోబు మాటలు వినమంటలేదు ఆయన. ఎవరి మాటలు వినాలా? ఇశ్రాయేల్. యాకోబు భవిష్యత్తు జ్ఞానం లేనివాడే, కానీ ఇశ్రాయేలు భవిష్యత్తు జ్ఞానంతో నింపబడినటువంటి వాడు. యాకోబు భవిష్యత్తు జ్ఞానం లేనటువంటి వాడే, కానీ ఇశ్రాయేలు మాత్రము భవిష్యత్తు జ్ఞానంతో నింపబడినటువంటి వాడే. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుడు యాకోబు జీవితాన్ని ఎంతగా మారుస్తూ వచ్చుంటున్నాడు. మరి ఎన్ని విధాలుగా తన జీవితాన్ని మరి మారుస్తూ భవిష్యత్ జ్ఞానంతో నింపుటకై తన జీవితాన్ని మరి సరి చేస్తూ వచ్చుంటున్నాడు. ఈ మాటల ద్వారా మనము తెలుసుకోగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి మరి మన జీవితాలు కూడా యాకోబు వలె, మన జీవితాలు కూడా భవిష్యత్ జ్ఞానంతో నింపబడిన ఉండవలనని మరి దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడతా ఉంటున్నాం. మరి మనము ఈ జ్ఞానం చేత నింపబడకపోతే మనకెంతో ప్రమాదం ఉంది. మనము ఎవరిని సిద్ధపరచలేము, మనం కూడా అంతగా సిద్ధపడలేము. కనుక మనం చూస్తే నిర్గమాకాండములో మనం చదివితే, ఇక్కడ చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయము 9వ వచనము,
ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాడిని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎద్దుకు అతను తీసుకొని వచ్చాను. అతడు ఆమె కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసిందని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. కాబట్టి చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచునేట్లా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మాని కృతగా జన్మించిన శిష్యులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి మోషే జీవితంలో మరి తల్లి తనని పాలిచ్చి పెంచుతూ వచ్చింది. వాక్యం అనే పాలు, భౌతికంగా తల్లి పాలు చేత పెంచడం మాత్రమే కాదు, కానీ వాక్యం అనే పాలు కూడా ఇస్తా పెంచింది. కాబట్టి మనం చూస్తుంటున్నాము, మరి దేవుని నీతి, దేవుని న్యాయము ఏదైతే అబ్రహాము ఇసాకు నేర్పించినాడో, ఏదైతే ఇసాకు యాకోబుకు నేర్పిస్తూ వచ్చినాడో, ఏదైతే యాకోబు తన పిల్లలకు నేర్పిస్తూ వచ్చి ఉంటున్నారో, అదే దేవుని నీతిని, దేవుని న్యాయమును, దేవుని అందరి విశ్వాసమును, నిబంధన గురించినటువంటి మాటలను మరి ఆ మోషే తల్లి మోషేకు నేర్పుతూ వచ్చింది. అందుకే పెరిగి పెద్దవాడైనప్పుడు మరి ఆయన లేచి తన సహోదరుల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని వాక్యం చేత నింపబడవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. మరి దేవుని వాక్యం చేత ఎవరైతే నింపబడతారో, మరి ఇక్కడ మనం చూస్తే వారిలో మరి దుష్టత్వం కానీ, కపటం కానీ, వేషధారణ కానీ, అసూయ కానీ, దూషణ మాటలు కానీ మరి ఉండవు అని దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తాం. అనేక సార్లు మన జీవితంలో దేవుని వాక్యం చేత నింపబడము, మరి దేవుని వాక్యం మన హృదయంలో నిలవదు కూడా అనేక సార్లు. కారణం ఏంటి అంటే మనం ఇంకా దేవునికి ఇంకా మనల్ని సంపూర్ణంగా ప్రతిష్ఠించుకోలేదు, సంపూర్ణంగా మనము దేవునికి అప్పగించుకోలేదు, ఇంకా దేవునికి చూపించాల్సినంత విధేయత మనం చూపించలేని వారంగా ఉంటున్నాం. అందుకే మన జీవితంలో వాక్యము మరి లేని కారణం చేతనే అనేక సార్లు మన జీవితంలో ఉండకూడని ఇవన్నీ ఉంటా ఉన్నాయి. ఏమేమి ఉంటా ఉన్నాయి? ఉండకూడని అన్నీ మరి దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ అనేవన్నీ కూడా మన జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఎంతో నష్టాన్ని తీసుకొస్తాం. చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనం చూస్తుంటున్నాం. చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి దేవుని వాక్యం ఏమైందంట? ప్రబలమయ్యింది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ఏమైందంట? ప్రబలమై దేవుని వాక్యం ప్రబలమైంది, వ్యాపించింది. కారణం ఏమిటి అంటే దేవుని వాక్యం చేత నింపబడినటువంటి దేవుని ప్రజలు దేవుణ్ణి సేవిస్తూ వచ్చి ఉన్నారు. వారు దేవుని సేవిస్తూ వచ్చి ఉంటున్నారు. అందుకే ఇప్పుడు దేవుని వాక్యము ప్రబలతో వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దేవుని ప్రభావం ప్రబలతో వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దేవుని శక్తి కూడా వారిలో కనబడతా ఉంది. చూడండి, 19వ అధ్యాయము 11వ వచనం నుండి మార్చి చదువుదాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మార్చి చదువు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. 12వ వచనం. అప్పుడు దేశ సంచారులను, మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుట పూనుకొనిరి. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులు, గ్రీకులు, యెషులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వెల 70,000 వెండి రూకలాయను. చదవండి.
కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ఇక్కడ పౌలు జీవితంలో దేవుడు ప్రత్యేకమైనటువంటి మరి అద్భుతములు దేవుడు చేయిస్తూ వచ్చుంటున్నాడు. విశేషమైనటువంటి అద్భుతాలు ఆయన ద్వారా, ఆయన శరీరం ద్వారా ఇప్పుడు జరుగుతూ వచ్చుంటున్నాయి. విశేషమైనటువంటి అద్భుతములు ఇప్పుడు పౌలు ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలు జరుగుతూ వచ్చుంటున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క పౌలు జీవితాన్ని మనం చూస్తే మరి పౌలు చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 19వ వచనం చదవండి. అతను ఆహారం తీసుకొని బలం నందున మాట ఉంది. 19వ వచనమా, ఇంగ్లీష్లో 19లో ఉంది. అపోస్తల కార్యాలు 9:19 కదా. తర్వాత ఆహారం పుచ్చుకొని ఏం పొందినాడంటే ఆయన బలం పొందినాడు. ఇప్పుడు 22వ వచనం చదండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఏం పడుతూ వచ్చినాడంట, బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు దమస్కులో కాపురమున యూదులను ఏం చేస్తూ వచ్చినాడంట. మరి సౌలు మరి ఎక్కువగా బలపడ్డాడు ప్రభులో మరి ఎక్కువగా బలపడుతూ వచ్చుంటున్నాడు. మరి మనం కూడా ప్రభులో బలపడవలసినటువంటి వారం ఉంటున్నాం. మరి మనం ఎప్పుడైతే ప్రభులో బలపడతామో అప్పుడు మన జీవితంలో దేవుడు మన విశేషమైనటువంటి కార్యములను దేవుడు మన ద్వారా జరిగించేటువంటి వాడుకుంటున్నాడు. అందుకే 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఏం చేస్తారంట, బలం. కాబట్టి మరి మనం చూస్తుంటున్నాం, మరి మనల్ని తన మహిమకు పిలిచినాడు. మరి అంత మాత్రమే తన రాజ్యం ఇవ్వాలని పిలుస్తూ వచ్చుంటున్నాడు. మరి ఈ యొక్క విశ్వాసయాత్రలో అనేకమైన పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిలో మనం సహించుకుంటూ మనం ముందుకు సాగినప్పుడు, ఓర్పుతో సహనంతో ముందుకు సాగినప్పుడు ప్రభు ఏం చేస్తారంటే మనల్ని పూర్ణులుగా చేసి ఏం చేస్తారంటే స్థిరపరిచి ఏం చేస్తారంటే ఆయన మనలను బలపరిచేటువంటి వాడు ఉంటున్నాడు. చాలామంది ప్రభు కొరకట్లు కనబెట్టలేని వారు ఉంటున్నారు. చాలాసార్లు కొన్ని చిన్న శ్రమలకే తట్టుకోలేనటువంటి వారుగా ఉంటా ఉన్నారు. చిన్న శ్రమలనే వారు తట్టుకోలేక సనిగేటువంటి వారుగా, గొనిగేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. చూడండి, 40వ అధ్యాయం యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. యెషయా గ్రంథం 40:30-31. బాలురు సమస్యలు ఎదురు అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజులే రెక్కలు చాపి పక్షిరాజులే రెక్కలు చాపి ఏం చేస్తారంటే వారి పైకి యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంటండి, నూతన బలం పొందుతారు. 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడును ఆయన. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు, దేవుని కొరకు కనిపెట్టేటువంటి వారు, దేవుని కొరకై ప్రతి పరిస్థితిలో దేవుని కొరకై కనిపెట్టేటువంటి వారు మరి బలాభివృద్ధి పొందేటువంటి వారుగా ఉంటారు, బలం పొందేటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని కొరకు కనిపెట్టుట. మరి పరిస్థితులు ఎట్లున్నప్పటికీ సరే దేవుని కొరకు కనిపెట్టి, దేవుని సహాయం కొరకు కనిపెట్టి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టేటువంటి అనుభవంలో మనం ఉండవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. చాలాసార్లు దేవుని కొరకు కనిపెట్టాం, మనం సొంత తీర్మానాలు చేస్తాం, సొంత ఆలోచనలు చేస్తాం, సొంత తలంపులు మనం తలంచి మనము నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఇది అనేక మంది జీవితంలో వాస్తవమైనటువంటి పరిస్థితి అయి ఉంటా ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో కనిపెట్టరు. పరిస్థితులు బాగలేనప్పుడు,
మరి పోరాటాలు వచ్చినప్పుడు, యుద్ధంలో వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, తృణీకారాలు వచ్చినప్పుడు దేవుని కొరకు కనిపెట్టరు, దేవుని మీద వేచి ఉండరు. త్వరగా సొంత ఆలోచనలు, సొంత తీర్మానాలు చేసి అంతకంటే ఎక్కువ నష్టాన్ని వారు తెచ్చుకునేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. దేవుని కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంటే అండి, నూతన బలమును పొంది పక్షిరాజు వలె ఏం చేస్తారంటే వారు పైకి ఎగిరేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నటువంటి మరి యోసేపు జీవితాన్ని మనం చూస్తే దేవుని వాక్యం ఆయనను పరిశోధించిందంట. పరిశోధించేంత వరకు కూడా ఆయన దేవుని వాక్యం ద్వారా పరిశోధించబడ్డానికి ఆయన ఇష్టపడతా వచ్చి ఉంటా ఉన్నాడు. దేవుని వాక్యం చేత పరిశోధించబడినాడు. చూడండి 105వ కీర్తన 17వ వచనం నుంచి. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించుచుండెను. చాలండి. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి దాసుడుగా అమ్మబడ్డాడు, మరి సంఖ్యలు అనేటువంటి అనుభవంలోకి వెళ్ళినాడు. తన ప్రాణము ఎంతో బాధపడతా ఉంది. మరి చెయ్యని పాపానికి, చెయ్యనేటువంటి తప్పుకి మరి ఆ రాజ్యంలో యోసేపు పేరంతా పాడైపోయింది. ఆ హెబ్రీడ్ అంట ఎవరో ఎంత ఘోరమైన పని చేసినాడు. ఎంతో బాధ. మనం చేయని దానికి ఎవరైనా ఏదైనా అంటే మనకెంతో బాధ కొన్నిసార్లు కదా, ఎంతో బాధపడతాం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం మరి ఎంతో బాధ. ఇప్పుడు అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతనిని ఏం చేసిందంట, పరిశోధించుచుండెను. అతన్ని యవనస్తుడే, ఎన్నో ఆలోచన చేయొచ్చు, పారిపోవచ్చు, వెనకకి తిరగచ్చు, మరి ఏదైనా చేయొచ్చు. కానీ మరి దేవుడు ఉంచినటువంటి స్థితిలో నమ్మకంగా ఉన్నాడు. మరి బహుశా పారిపోయే పరిస్థితి ఉందో లేదో కూడా మనకు తెలియదు. పారిపోవచ్చు అని మనం సులువుగా చెప్తున్నాం, కానీ పారిపోయే పరిస్థితి ఉందో లేదో కూడా తెలియదు. మరి బానిసలకి మరి వారి ప్రాణాలు కూడా వారి యజమానుల చేతుల్లోనే ఉండేవి పాత దినాల్లో. కాబట్టి మరి పారిపోయే పరిస్థితి ఉందో లేదో కూడా మనకు తెలియదు. అయితే మనం చూస్తుంటున్నాం దేవుని వాక్ ఆయనని పరిశోధించుచు వచ్చిందంట. అయితే యోసేపు ఎంతో సహనముతో మరి అక్కడ ఉంటూ వచ్చింటాడు. అందుకే ఆది కాండంలో మనం చూస్తే మరి యెహోవా అతనికి ఎట్లున్నాడంట, తోడై ఉండెను. దేవుడు అతనికి తోడై ఉండెను. ఆ మాట యోసేపు, ప్రభా నువ్వు నాతో ఉన్నావా, నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నువ్వు సమస్తం ఎరిగినటువంటి దేవుడు కనుక మరి దేవుడు ప్రభు నాతో ఉన్నాడా లేదా అనేది యోసేపు చూసుకుంటూ వచ్చినాడు. ఆది కాండం 39వ అధ్యాయము 20-21 వచనాలు. 20 వచనం 21 వచనం. కాబట్టి మనం చూస్తుంటున్నాం. చూడండి, దేవుడు యోసేపునకు తోడేయండి, యోసేపునకు తోడేయండి. పోతిఫర్ ఇంట్లో తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చెరసాల్లో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉంటూ వచ్చిన్నాడు. దేవుని సన్నిధి, దేవుని స్పర్శ యోసేపు అనుభవిస్తూ వచ్చాడు. దేవుని స్పర్శ ఉంది యోసేపు జీవితంలో, దేవుని స్పర్శ ఉంది యోసేపుకి. చెరసాల్లో ఉన్నటువంటి పేతురుకి దేవుని స్పర్శ ఉంది. అందుకే చెరసాల్లో మరి విశ్రాంతి తీసుకుంటున్నాడు, మరుసటి దినం చంపబడతాడు. కానీ దేవుని స్పర్శ ఉంది పేతురు దగ్గర, యోసేపు దగ్గర కూడా దేవుని స్పర్శ ఉంది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అనడానికి రుజువు బహుశా యోసేపు అడుగుండొచ్చు. ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు అనడానికి రుజువు ఏంటి ప్రభా అని అడిగితే బహుశా దేవుడు ఈ పని చేస్తుండొచ్చు. ఏంటంట, అతని ఎందుకు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి ఏం పుట్టించినాడంట, కటాక్షము పుట్టించినాడు. కాబట్టి మరి జ్ఞానమందును వయసును దేవుని దయందును మనుషుల దయందును మరి యోసేపు ఇప్పుడు వర్ధిల్లుతో వచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు ఈ అధికారి కటాక్షించుతూ వచ్చి ఉంటున్నాడు. మరి ఇప్పుడు ఈ అధిపతికి యోసేపు మీద కటాక్షం పుట్టించినాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం మరి ఆ విధమైనటువంటి కటాక్షం. పరిస్థితులు ఎట్లన్నా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు.
నువ్వు వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి నేను ఇట్లా చేశాను అనడానికి లేదు. ఎవరైనా నీ మీద ఏదైనా చేస్తే నీ అంతటి నువ్వు తీర్పు తీర్చు. నువ్వంతటి నువ్వు మరి మరి నీ అంతటి నీవు నీ సొంతగా నీ అంతటి నువ్వు మరి తీర్పు తీర్చకు. లేకపోతే నీ అంతటి నీవు వారికి ఏదో ఒక శిక్ష వేయాలని ఆలోచన చేయకు. మరి పగ తీర్చుకొనుట ఎవరిదంట? పగ తీర్చుకుంటే యెహోవా. కాబట్టి నువ్వంతటి నువ్వు పగ తీర్చుకోకు. నీ అంతటి నువ్వు పగ తీర్చుకోకు. నువ్వంతటి నువ్వు ఏదైనా ఆలోచన చేయమాకు. నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని చెప్పి దేవునికి అప్పచెప్పు. నిన్ను దూషించినటువంటి వారిని, నేను నిందించినటువంటి వారిని, నీ మీద చెడ్డగా మాట్లాడేటువంటి వారిని దేవునికి అప్పచెప్పు. దేవుడు చూసుకుంటాడు. నువ్వు పగ తీర్చుకోకు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనంతటి మనం పగ తీర్చుకుంటాం రకరకాలుగా. కాబట్టి పగ నువ్వుగా తీర్చుకోవాల్సింది, దేవుడు తీర్చుకుంటాడు పగ. కాబట్టి ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ టు టేక్ రివెంజ్. గాడ్ విల్ టేక్ రివెంజ్. గాడ్ విల్ టేక్ రివెంజ్. కాబట్టి దేవుడు పగ తీర్చుకుంటాడు. కాబట్టి ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ టు డూ ఆల్ దిస్. కాబట్టి నువ్వు కాదు పగ తీర్చుకోవాల్సింది. అనేక సార్లు ఎవరైనా మన మీద సాడీలు చెప్పారంటే, ఎవరైనా మన మీద చెడ్డ మాటలు పలికారంటే, ఎవరైనా మనల్ని గురించి తప్పగా మాట్లాడారంటే, మనకి ఎవరైనా విరుద్ధంగా వెళ్తున్నారంటే మనం కూడా ఇంకా వాళ్ళు ఒక్కటి చేస్తే మనం 2 చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అది దైవ స్వభావం కాదు, అది దేవుని గురించినటువంటి జ్ఞానము, భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి వారి యొక్క స్వభావం కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాము సౌలు జీవితంలో మనం చూస్తే మరి బలము పొందుతూ వచ్చి ఉంటున్నాడంట. అందుకే చూడండి అపోస్తల కార్యాల్లో రాయబడతా ఉంది. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుతూ వచ్చి ఉంటున్నాం. చూడండి అపోస్తల కార్యాలు 9:22. అయితే సౌలు మరి ఎక్కువగా ఏం పడినాడంట? బలపడి. నువ్వు ఎట్లా బలపడుతున్నావు? నీ బలం ఎవరు? మనుషులా? ఎవరు నీ బలం? ఎవరు నీ బలం? దేవుడు నీ బలమా? యేసుప్రభు నీ బలమా? లేకపోతే మనుషులు నీ బలమా? నేటి దినాల్లో సంఘాల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే యేసుప్రభు బలం కాదు. చాలామంది ఏంటంటే మరి మనుషుల్ని బలంగా మార్చుకుంటున్నారు. మనుషుల్ని బలంగా మార్చుకుంటున్నారు. మనుషులు కాదు నీకు బలము, దేవుడు నీకు బలము. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంట? నూతన దేవుని లక్ష్య పెట్టేటువంటి వారు ఎవరు లేరు. సొంత మరి బలాలు. నేటి దినాల్లో సంఘాలు ఏమైపోయినాయంటే మన కులపోళ్ళు ఎవరున్నారని చూసుకుంటారు, ఆ కులపోలతోనే స్నేహం చేస్తారు. మరి అంత మాత్రమే కాదు, మరి ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచమైనటువంటి స్థితి. దేవుని ఇంట్లో అందరూ సమానమే. కాబట్టి అనేక సార్లు ఈ యొక్క కుల రాజకీయాలు సంఘాల్లో కూడా వచ్చేసినాయి. కాబట్టి ఒకప్పుడు ఇవి లేవు హెబ్రోన్లో, ఇప్పుడు వచ్చినాయి. ఎంతో నీచమైనటువంటి స్థితి. ఒకే రక్తంలో కడగబడ్డాం, ఒకే కుటుంబంగా ఉంటున్నాం. కాబట్టి జాగ్రత్త, ఇటువంటివి నీ జీవితంలో ఉండకుండా చూసుకో. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నీ బలం ఎవరు? నీ కులపోళ్ళ నీ బలము? నీ ధనము నీ బలమా? నీ చదువు నీ బలమా? నీ ఉద్యోగం నీ బలమా? నీ ఆస్తి నీ బలమా? నిన్ను మెచ్చుకునేవారు నీ బలమా? నీ బలం వాళ్ళు కాదు, నీ బలం దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభుని. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు 18వ కీర్తనలో, యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? దావీదు దేవుడు నాకు అనుగ్రహించిన రాజరికం నా బలము, దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతులు నా బలము అని చెప్పలేదు దావీదు ఏమన్నాడంటే, యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? దేవుణ్ణి బలమై ఉండాలి. దేవుణ్ణి బలంగా మార్చుకో. అందుకే మనం చూస్తుంటున్నాం సౌలు ఏం పొందుతూ వచ్చినాడంట? సౌలు మరి ఎక్కువగా ఏం పడినాడంట? బలపడినాడు. ఈ బలము ఏమైంది తెలుసా? అపోస్తల కార్యాల్లో మనం చదివితే 19వ అధ్యాయంలో ఈ బలం ఇప్పుడు అపోస్తలుడు అయినటువంటి సౌల్లో నుండి ఇప్పుడు ఏమవుతా ఉంది? ఇప్పుడు ఇతరులకు స్వస్థత కలుగునట్లుగా ఇప్పుడు ఈ బలము అపోస్తలుడు అయినటువంటి పౌల్లో నుండి ప్రవహిస్తూ ఉంది. చూడండి, అందుకే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము విశేషమైన అద్భుతములు దేవుడు జరిగించినాడంట. చూడండి 11వ వచనం చదండి, 19:11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వదిలి. నీ బలము ఇతరులకు స్వస్థతనిస్తుంది. నీ బలం ఇతరులకు ఊరటనిస్తుంది. నీ బలం ఇతరులకు ప్రభులో బలపడడానికి, ప్రభులోనికి రావడానికి సహాయపడుతుంది.
ఎందుకు నిన్ను బట్టి ఎవరు రాలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతున్నారు? నువ్వు ఆటంకంగా మారుతున్నావేమో. నీ బుద్ధిహీనత, నీ అవివేకము, నీ భౌతికమైన వాటిని బలం అనుకుని నువ్వు నడుచుకునేటువంటి నీ నడక ఇతరులకు ఆటంకంగా మారుతుందేమో. ఇప్పుడు సౌలులో నుండి ఇప్పుడు ఈ బలము ప్రవహించి అనేకులకు స్వస్థత కలుగుటకు కారణమవుతూ వచ్చింది. ఇప్పుడు స్వస్థత కలుగుటకు కారణమవుతూ వచ్చింది. మిగతా విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చే వారం చూసుకోవడానికి ప్రయత్నం. కాబట్టి నీ బలం ఎవరు? నీ బలం ఎవరు? కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, నీ బలం ప్రభువేనా? నీ బలం ప్రభువేనా? నీ బలము ప్రభువేనా? ప్రభువేనా? సౌలు బలపడతా వచ్చి ఉంటున్నాడు. పరిస్థితులు ఏమున్నప్పటికీ పరిస్థితులు ఏమన్నా ప్రభు మీద మాత్రమే ఆధారపడినాడు. అందుకే 119వ కీర్తన ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 119వ కీర్తన 23, 119:23. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ఏం చేస్తాడంట? నాకు విరోధులు అందరు గుమ్ము కూడా ఏం చేసుకుంటారు? కీర్తనకాడు అంటా ఉన్నాడు, నా విరోధులు అందరు గుమ్ము కూడా ఏం చేస్తున్నారు? నాకు విరోధంగా ఏం చేస్తున్నారంట? అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి ఏం చేసుకుంటున్నారు? మాట్లాడుకొందరు, నీ సేవకుడు నీ కట్టలను ఏం చేస్తాడు? నా గురించి ఎవరేం మాట్లాడుకున్నా పర్వాలేదు అని నీలో ఉండాలి. నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నీ సేవకుడు నీ కట్టలను ఏం చేస్తాడు? ధ్యానిస్తాడు. అదేమన్నా బలం. సౌలు ఏం పొందినాడంట? మరింత బలపడి. ఎంత బలపడినాడంట? ఎంత బలపడినాడంట అండి సౌలు? ఎంత బలపడినాడు? 9 అపోస్తల కార్యాలు 9 ఎంత బలపడినాడంటే 22 ఎంత బలపడినాడంట? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి, దేంట్లో? లోకంలో కాదు, ప్రభులో నువ్వు ఎంత బలపడ్డావు? ప్రభులో ఎంత బలపడ్డావు? పరిస్థితులు ఏమైనా సరే నేను కాదు, నా దేవుడే చూసుకుంటాడని చెప్పి ముందుకు నడవగలిగే పరిస్థితులు ఉన్నావా? అని లేకపోతే అట్లా కాకుండా నీ సొంత విధానాల్లో నువ్వు వెళ్తుంటున్నావా? అటువంటి విధానాలు ఏమైనా ఉంటే ప్రభులో మరి సాయంకాల సమయంలో సరి చేసుకుని చక్కబరుచుకోవాల్సినటువంటి వారం ఉంటున్నాం. కాబట్టి ప్రభువే మన బలం, మరి ఆయనే మన బలం. కీర్తనకాడంటే ఉన్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా నా బలమా. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారంట? నూతన బలం పొందుతారు. కాబట్టి సౌలు జీవితంలో మరి ఎక్కువగా బలపడినాడు. దేని ద్వారా తెలుసా? దేవుని లేఖనాల ద్వారా మరి బలపడతా వచ్చి ఉంటున్నాడు. మరి మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే పేతురు రాసినటువంటి పత్రికలో రాయబడింది, వాక్యం అనే పాల వలన రక్షణలో ఏమవుతామంట? మనము ఎదుగు నిమిత్తం. కాబట్టి ఆ పాలు, వాక్యం అనేటువంటి ఆ పాలు మనకి బలమునిచ్చేవిగా ఉంటా ఉన్నాయి. మరి ఆ పాలు మనకి ఆహారంగా ఉంటా ఉన్నాయి. అందుకే ప్రభు చెప్పినాడు, జీవాహారము నేనే. జీవాహారం ఎవరు? నేనే. నా యందు విశ్వాసం ఉంచు వాడిలో నుండి జీవజల నదులు ఏమవుతాయంట? జీవాహారం ఆయనే, జీవ పానీయం కూడా ఆయనే. కాబట్టి రాత్రికాల సమయంలో నీ బలం ఎవరు? కాబట్టి నీ బలం ఎవరు? మరి నీ బలము దేశము, కోపము, అసూయ, పగల. అక్కడ పేతురు పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. కపటము ఏమేమున్నాయంట? వాక్యం లేకపోతే నీ జీవితంలో ఏమేమి వస్తాయి? వాక్యం బదులుగా ఏమొస్తాయి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ, ఇవన్నీ వస్తాయి. వాక్యమునకు చోటు నీ జీవితంలో. వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి. వాక్యానుసారంగా నడుచుకో. వాక్యానుసారమైనటువంటి అనుభవంలోనికి రా. నీ ఆత్మీయ జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, నీ అనుభవాలు, దేవునితో నడిచే అనుభవంలోకి రా. అప్పుడు నీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభులో బలపడతావు. నువ్వు ప్రభులో బలపడితే ఆ బలం నీలో నుండి ప్రవహించి ఇతరులకు మేలుకరంగా అది మారేదిగా ఉంటాను. అనేకులు స్వస్థపరచబడ్డారు, అనేకులు బలహీనతల నుంచి విడిపించబడ్డారు. ఒక సౌలు ఎక్కువగా ప్రభులో బలపడిన కారణం చేత అనేకులు దయ్యములు పట్టిన వారు, రోగములతో ఉన్నవారు స్వస్థత నొందినారు, విడుదల నొందినారు, ప్రభులోనికి రాగలుగుతూ వచ్చినారు. ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు కూడా ప్రభుని బలంగా మార్చుకొని జీవించుటకు దేవుడు నీకు కూడా సాయం. నువ్వు కూడా భవిష్యత్తు జ్ఞానమును పొంది జీవించుటకు ప్రభు నీకు కూడా
సహాయం చేయండి. నువ్వు సిద్ధపడాలి. ప్రభులో బలపడితేనే నువ్వు సిద్ధపడగలవు. ఈ వాక్యం ద్వారానే నువ్వు ప్రభులో బలపడగలవు. నువ్వు సిద్ధపడితే నీ సిద్ధపాటు అనేకులను, అనేక బలహీనుల్ని ఆ బలహీనత నుంచి విడిపించడానికి, అది మాత్రమే కాదు, మరి అనేకుల్ని ప్రభులోనికి తీసుకురావడానికి, అనేకులు స్వస్థపడడానికి కారణమవుతుంది. మోషే జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే ప్రభులో బలపడినాడు. అందుకే మోషే ఏం చేయగలిగినాడంటే, బలహీనులైనటువంటి ఇశ్రాయేలీల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే ఐగుప్తు దేశంలోంచి విడిపిస్తూ వచ్చింటున్నాడు. దేవుని వాక్యం చేత నింపబడుతూ వచ్చినాడు. ఆ మండుచున్న పొద దగ్గర దేవుని వాక్యం తను సంపూర్ణంగా ప్రతిష్ఠించుకున్నాడు. ఆ వాక్యం ద్వారా నడిపించబడ్డానికి, వాక్యానుసారంగా జీవించడానికి. అందుకే అనేకులైనటువంటి ఇశ్రాయేలీలు, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను విడిపించి కానానులోనికి ప్రవేశింపజేయడానికి దేవుడు మోషేని వాడుకుంటూ వచ్చింటున్నాడు. కాబట్టి ప్రభులో బలపడు. ఇంకా వేరే ఏ బలాలు మనకు లేకపోయినా పర్వాలేదు. అధికార బలము, ఆ బలం, ఈ బలం ఏవి లేకపోయినా పర్వాలేదు. ప్రభులో బలపడు. మనుషుల బలము, అధికార బలము, డబ్బు బలము ఇవి మనకు లేకపోయినా పర్వాలేదు. ప్రభులో బలపడు. నువ్వు సౌలులాగా ప్రభులో బలపడితే దేవుడు నీ ద్వారా విశేషమైన కార్యాలు చేస్తాడు. నీ కుటుంబ జీవితంలో విశేష కార్యాలు చేస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో విశేష కార్యాలు చేస్తాడు. నీ సంఘ జీవితంలో నీ ద్వారా విశేష కార్యాలు చేస్తాడు. నువ్వు ప్రభులో బలపడు. యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఏం పొందుతారంట? నూతన బలం పొందుతారు. ప్రభులో బలపడు. ప్రభుకు అప్పగించు ప్రతి పరిస్థితిని. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటా. ప్రేంగల తండ్రి, చరిచిన మా ప్రియులు మట్టి వందనాలు. విత్తమైన వాక్యం నీరుగట్టి ఫలింపచేయండి. ప్రభా, ప్రార్థిస్తూ ఉంటున్నాం. మెటుకు ప్రభుని బలముగా చేసుకొని జీవించడం నేర్పించండి. ప్రభా, మెటుకు అపోస్తలుడైన పౌలు క్రీస్తుని గురించిన విశేషమైన జ్ఞానమితం సమస్తం నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ప్రభా, ప్రభువే తన బలంగా ఎంచుకున్నాడు దావీదులాగా. అందుకే ప్రభువులు ఎక్కువగా బలపడినాడు. తన బలం ఇతరులకు స్వస్థతకు కారణంగాను, విడుదలకు కారణంగాను మారింది. అదే అనుభవంలోనికి తీసుకురండి ప్రభా. మెట్టుకు ప్రార్థిస్తుంటున్నాము. యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుతారు ప్రభా. నువ్వు బలం ఇచ్చే దేవుడు. నీ మీద ఆధారపడిన వారికి ప్రభా, పరిస్థితులు ఏమైనప్పటికీ సరే ప్రభు మీద ఆధారపడి ముందుకు సాగుట నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. యాకోబుకి ఇచ్చినట్లుగానే భవిష్యత్ జ్ఞానము మాకు మీరు దయచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతిస్తూ మెట్టుకు వెళ్తున్న మా ప్రియుల్ని దీవించమని, మెట్టుకు వారాంతర పరిచర్య, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ప్రభుదిన పరిచయం అన్నీ మీ నామ మహిమార్థమే జరిగించుకొని మీరు మహిమ పొందమని, మెట్టుకు ప్రభుదినం కొరకే కూడా మనం సిద్ధం చేయమని, జీవరత్నం గారిని కూడా ముట్టి స్వస్థపరచమని, రంగల తండ్రి ఎస్తేరికి కూడా నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఎన్ఈసిలో మీరు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీరు బ్రాంచ్లో మీరు సీట్ ఇచ్చినందుకు వందనాలు. దగ్గర తండ్రి భవిష్యత్ కట్టండి, బిడ్డని ప్రభా ఆశీర్వదించండి. మంచి పర్సంటేజ్తో ఆ కోర్స్ కూడా ప్రభా మరి 4 years కూడా పూర్తి చేసుకోవడానికి మీరు సాయం చేయండి. ఫర్దర్గా తనకు ఒక ఘనమైన భవిష్యత్తు మీరు దయచేయండి. బయటకు ఆ బిడ్డను ఆస్వాదించండి. బిడ్డను చదివించట్లో తల్లిదండ్రుల హస్తాలను మీరు బలపరచండి. అట్లు విశ్వాస గురించి చెందిన వారందరూ కూడా ఎవరెవరైతే పిల్లలైతే ఇట్లా ఇంజనీరింగ్లో మెడిసిన్ సైడ్ ఎట్లా అడ్మిషన్స్ వచ్చినాయో, వారికి అడ్మిషన్స్ వచ్చిన బ్రాంచెస్లో కాలేజెస్లో వారిని మీరు సాక్షులుగా వాడుకోండి. ఎస్తర్ని కూడా నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో సాక్షిగా మీరు వాడుకోండి, ఆశీర్వదించండి. రమగల తండ్రి ప్రభా, ఆ కాలేజీకే ఒక గొప్ప పేరు తీసుకొచ్చే బిడ్డగా మీరు ఉంచండి. తల్లిదండ్రులకు గొప్ప సంతోషమును, ఆనందంను, ఘనతను తీసుకొచ్చే సంఘానికి ఎంతో మరి దీవెనకరమైనటువంటి సంతానంగా కూడా మీరు ఉంచండి. విశ్వాసగా కూడా మీరు ఉంచండి. రమగల తండ్రి అట్లా వందనాలు చేయండి. ప్రతి అవసరం మీరు తీర్చండి. వెళ్తుండగా ప్రతి ఒక్కరిని దీవించి పంపించండి ప్రభా. మరి ఎవరు బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు, ఆ బంగారు ఉంగరం పోగొట్టుకున్న వాళ్ళు కూడా వచ్చి దాన్ని తీసుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రేంగల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట వెళ్తున్న మా ప్రియుల్ని దీవించి పంపించమని, విత్తమైన వాక్యం హృదయం నీరుకట్టి ఫలింపచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు, మరి నా దగ్గరే ఉంది. ఎవరైనా వచ్చి అది ఎట్లా ఉంటుందో చెప్పి మరి ఆ ఉంగరాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఆదివారం కూడా ప్రకటన చేస్తాం. కాబట్టి విషయాన్ని గమనించండి. తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసం రక్షణార్థమైన యేసుక్రీస్తు ప్రభువారికి కృప ఇక్కడ చేరిన మనందరికీ సరళకం చేరిన పరిశులకు సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.